నమస్తే అండి, నేను డాక్టర్ సజ్జా పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము స్త్రీల్లో తరచుగా చూసే సమస్య పీసీఓడి గురించి మాట్లాడుకుందాము. ఇది కనీసం 10 నుంచి 15% మంది స్త్రీల్లో చూస్తూ ఉంటామండి. ఇది మెనార్కీ అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి బాలికల్ని ఎఫెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఏంటంటే మెనోపాజ్ వరకు కంటిన్యూ అవుతుందండి దీని ప్రభావము. మనకి ఏంటంటే ఇనీషియల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే 2-3 నెలలకి పీరియడ్ రావటము, అసలు మందులు వేస్తే కానీ రాకపోవటము, వచ్చినప్పుడు అధికంగా ఋతుస్రావం అవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామండి. నెక్స్ట్ ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య కలుగు చేస్తూ ఉంటుందండి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎగ్ రిలీజ్ అనేది జరగటం అనేది ఆగిపోతుంది. దీనివల్ల సిస్ట్లు అవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో స్కానింగ్ చేసేటప్పుడు మనకి సిస్ట్లు అవి కనపడుతూ ఉంటాయి. అలాగే హార్మోనల్ చేంజెస్ కూడా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మామూలుగా దీని లక్షణాలు వచ్చేసరికి చాలా మందికి అన్వాంటెడ్ హెయిర్ రావటము, యాక్నీ రావటము, చాలా మంది ఒబీస్గా ఉండటము చూస్తూ ఉంటాము. కారణం ఏంటనేది మనం ప్రత్యేకించి ఏమి ఇప్పటివరకు ఏమి తెలియలేదండి. చాలా సార్లు జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటాము. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం, లేడీస్ అందరిలోనూ, ఉన్న సిస్టర్స్ అందరిలోనూ, సిబ్లింగ్స్ లో వీళ్ళ కామన్ గా సేమ్ డిజార్డర్ తో ఎఫెక్ట్ అవటం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానికి తోడు లైఫ్ స్టైల్ విధానం అంటే జీవనశైలి విధానం తోడైనట్లయితే అంటే ఏంటంటే సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోపోవటము, అధికంగా కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తినటము, అలాగే ఎక్సర్సైజ్ లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళకి ఈ పీసీఓడి అనేది చాలా అగ్రవేట్ అవుతుందండి. సో లైఫ్ స్టైల్ విధానము సరిగా ఉండే వాళ్ళలో జెనెటిక్ ఇది ఉన్నా కూడా వాళ్ళ కొంత కంట్రోల్లో ఉంటుంది. ఎవరికైతే లైఫ్ స్టైల్ విధానం కంట్రోల్లో ఉండదో వారికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి పీసీఓడిలో. వాళ్ళ ఏంటంటే కనపడే సమస్యలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, యాక్నీ, ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఇవే కాకుండా కనపడకుండా ఏంటంటే వాళ్ళలో డయాబెటీస్ లక్షణాలు, హైపర్ టెన్షన్, ఫ్యాటీ లివరు, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే మైకార్డియల్ ప్రాబ్లమ్స్ అంటే కార్డియాక్ డిసీజ్ అనేది కనపడుతూ ఉంటుందండి. చాలా రేరుగా ఏంటంటే ఎండోమెట్రియల్ కార్సినోమా కూడా కనపడుతూ ఉంటుందండి. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే మనం దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. పీసీఓడి వన్స్ పీసీఓడి కనపడగానే యాజ్ పేరెంట్స్గా కానీ డాక్టర్గా కానీ ఏంటంటే మేము చాలా జాగ్రత్తలు చెప్తా ఉంటాము. జీవనశైలి విధానం గురించి ప్రత్యేకించి మనం వాళ్ళకి బోధించాలండి. వాళ్ళకి ఏంటంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరిగా అవాయిడ్ చేయాలండి. అంటే బయట దొరికే బేకరీ ఐటమ్స్ కానీ, అలాగే రైస్ బేస్డ్ ఐటమ్స్ అధికంగా అంటే బిర్యానీలు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయటము. నెక్స్ట్ ఏంటంటే కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. స్వీట్స్ అధికంగా సేవించడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. అలాగే వెజిటబుల్ సాలెడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే పదార్థాలని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి రోజు వాకింగ్ అలాంటివే కాకుండా మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజులు అంటే బరువులు ఎత్తటము, మెట్లు ఎక్కడం, దిగటము, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. తద్వారా ఏంటంటే వాళ్ళకి కొంత అవగాహన వచ్చే వరకు మనం పేరెంట్స్గా గైడెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఇది త్రూ అవుట్ లైఫ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి పీసీఓడిలో. థ్యాంక్ యూ.